ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే బీట్రూట్ పెరుగు పచ్చడి. బీట్రూట్ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. తురిమిన బీట్రూట్, పెరుగు, ఉప్పు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము సింపుల్గా ఫస్ట్ ఏంటంటే అన్నీ మిక్స్ చేసేసుకోవటం, తర్వాత తాలింపు పెట్టుకోవటం, అంతే సింపుల్. చాలా చాలా ఈజీ మెథడ్. సో ఫస్ట్ ఏంటంటే పెరుగుని మనము చక్కగా స్మూత్గా బీట్ చేసేసుకోవాలి. దీంట్లో ఫస్టే కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో చక్కగా ఇలా క్రీమీగా తయారైంది కదా, ఆ విధంగా. అంటే మనము లంప్స్ ఏమి లేకుండా, ఉండలు ఏమి లేకుండా చక్కగా పెరుగుని ఫస్ట్ బీట్ చేసేసుకోవాలి. బీట్ అయిపోయిన తర్వాత దీంతో మనకి పని అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 ఇందులో యాడ్ చేసేసుకోవటం అన్నమాట. ఫస్ట్ తురిమిన బీట్రూట్, ఉల్లిపాయ ముక్కలు కొన్ని, జస్ట్ నాట్ టూ మెనీ, కొద్దిగానే మనము ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో దీనికి ఫైన్గా కట్ చేసేయాలి పచ్చిమిర్చి. సో దీన్ని మనం ఇంకా కుక్ చేయం కాబట్టి వీలైనంత ఫైన్గా, ఎందుకంటే పచ్చిదే తినాల్సి వస్తుంది తినేవాళ్ళు. సో ఫైన్గా కట్ చేసేసి సో పెరుగులో ఉప్పు, బీట్రూట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి చక్కగా మిక్స్ చేసేసామన్నమాట. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా కూడా మనము సర్వ్ చేసేసుకోవచ్చు. కానీ దీనికి ఇంకొంచెము తాలింపు ఇస్తే కనుక ఏమవుతుందంటే ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, తర్వాత లుక్ కూడా చక్కగా ఉంటుంది. సో దీన్ని మనము సర్వ్ చేసుకుందాము. దానికంటే ముందు స్టవ్ వెలిగించేసుకుంటున్నాను. జస్ట్ ఒక స్పూను ఆయిల్ యాడ్ చేశాను. అది కొంచెము హీట్ అయిన తర్వాత దాన్ని మనము ఇందులో మనము ఆవాలు యాడ్ చేయట్లేదు, ఓన్లీ కొంచెం జీలకర్ర. తర్వాత ఈ బీట్రూట్ స్పైసీగా ఉండటానికి, అంటే బీట్రూట్ స్వీట్గా ఉంటుంది కదా, స్పైసీనెస్ రావడానికి ఏంటంటే కొంచెం మిరియాలు తాలింపులో యాడ్ చేద్దాం అన్నమాట. సో అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మిరియాలని కూడా రెడీ చేసుకోవాలి కదా మనము. ఇది హీట్ అయ్యే లోపల జస్ట్ ఒక 4-5 మిరియాలు మనము చక్కగా క్రష్ చేసేసుకుందాం. సో చక్కగా మిరియాలు క్రష్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ జీలకర్ర, తర్వాత కరివేపాకు. సో దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఈ లోపల మనము బీట్రూట్ పచ్చడి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చక్కటి పింక్ కలర్,
బ్యూటిఫుల్గా ఉంది, చూడటానికి ఎంత బాగుంది. మంచి అరోమా వస్తుంది. మిరియాలు జీలకర్ర వేసేటప్పటికి, కరివేపాకు వేసేటప్పటికి అరోమా చాలా చక్కగా ఉంది. సో అది మిక్స్ అయ్యేటప్పటికి ఈ బీట్రూట్ పచ్చడిలో చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఈ పెరుగు చట్నీస్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ సిస్టంలో ఏంటంటే రా వెజిటబుల్స్ తీసుకోవటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సలాడ్స్ తీసుకోవటము, రా సలాడ్స్ తీసుకోవటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకున్నది ఏంటంటే రోటి పచ్చళ్ళు, అంటే రాగా మనము రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఇలా పెరుగు పచ్చళ్ళు రాగా చేసుకోవచ్చు అనమాట. రా వెజిటబుల్స్ అన్ని పెరుగులో మిక్స్ చేసుకుని దాన్ని ఇలా తాలింపులా చేసుకుని తీసుకుంటే కనుక ఇది ఒక సలాడ్ లాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే ఫ్రెష్వి అన్నీ కూడా ఉంటుంది, అన్ని ఫ్రెష్ న్యూట్రియంట్స్ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక డిష్ లాగా ఉంటుంది అనమాట. అంటే సపరేట్ ఒక సైడ్ డిష్ లాగా ఉంటుంది అనమాట. స్పెషలీ ఆయిలీ ఫుడ్స్ తింటున్నప్పుడు, బిర్యానీ లేకుంటే ఫ్రైడ్ రైస్, ఇట్లా జీరా రైస్, గీ రైస్ ఇట్లాంటివి ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తింటున్నప్పుడు, తర్వాత డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తింటున్నప్పుడు పెరుగు చట్నీ కనుక దాంతో మిక్స్ చేసుకుని తీసుకుంటే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే అంత రా మెటీరియలే ఉంటుంది దాంట్లో అంతా కూడా. అంటే పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేసాము, పచ్చి బీట్రూట్ యాడ్ చేసాము. వేరే వెజిటబుల్స్ కూడా అంతే, పెరుగు చట్నీలో పచ్చివి యాడ్ చేసిన తర్వాత దాన్ని తాలింపు చేసుకోవచ్చు. తాలింపు చేయకుండా కూడా డైరెక్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బేసిక్గా మనకి బీట్రూట్ ఉపయోగించడం వల్ల స్పెషల్లీ మనకి బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి నైట్రేట్స్ ఏమైతే ఉన్నాయో ఆ నైట్రేట్స్ ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ లాగా మారుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ లాగా మారినప్పుడు ఏంటంటే బ్లడ్ వెజల్స్, నేరోగా ఉన్న బ్లడ్ వెజల్స్ కొంచెం వైడన్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ ఇలా నేరోగా ఉన్నప్పుడు ఏంటంటే బీపీ ఎక్కువ ఉంటుంది, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కొంచెం వైడన్ అవ్వగానే జనరల్గా మనకి బీపీ మందులన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే కొద్దిగా ఇలా వైడన్ చేస్తాయి. సో దట్ ఫ్రీగా బ్లడ్ మూవ్ అవ్వటానికి, మనకి ఒత్తిడి తగ్గటానికి అన్నమాట. సో ఇందులో ఉన్నటువంటి నైట్రేట్స్ మనకి ఆ నైట్రిక్ ఆక్సైడ్ లాగా అయ్యి అది కొంచెము బ్లడ్ వెజల్స్ వెడల్పోయేటప్పటికి ఫ్రీ బ్లడ్ ఫ్లో ఉంటుందన్నమాట. అప్పుడు మనకి బీపీ తగ్గుతుంది. అందుకనే బీపీ ఉన్న వ్యక్తులకి ఇట్లాంటివి తీసుకుంటే కనుక, రెగ్యులర్గా తీసుకుంటే కనుక, స్పెషలీ బీట్రూట్ తీసుకుంటే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అఫ్కోర్స్ మనము ఐరన్ బాగా ఉంటుందని చెప్పాం, అలాగే ఫోలేట్స్ ఉంటాయి కాబట్టి రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ అనేది కూడా చక్కగా ఉంటుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ తయారవ్వటం వల్ల బీపీ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. బీపీ ఉన్న వాళ్ళకే కాదు, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి, ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళడానికి ముందర ఏం తినాలి, ఏదన్నా తింటే మంచి బలంగా ఎక్సర్సైజ్ చేయొచ్చు అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇది ఒక చిన్న కప్పు తీసుకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అనేది చక్కగా ఉంటుంది అనమాట. ఎక్సర్సైజ్ చక్కగా చేస్తారు. దీని నుంచి వచ్చే క్యాలరీస్ కంపారిటివ్లీ చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది, బ్లడ్ పెరగాల అనుకున్న వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ అవన్నీ తీసుకుంటున్న వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది.